హాయ్ అండి, నమస్తే. టుడే మీకు నార్మల్ పూజా రూమ్ని డెకరేటివ్ పూజా రూమ్ కింద ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది చూపిస్తాను. మా పూజా రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ మాకు విండో వచ్చింది. ఈ ఫ్రేమ్కి ఏంటంటే ఈ డెకరేషన్కి విండో వచ్చినా పర్లేదు, విండో లేకపోయినా పర్లేదండి. ఇలా టైల్స్కి అనేది చుట్టూ ఫ్రేమ్ ఫిట్ చేశారు. ఫ్రేమ్ లోపల అనేది ఎల్ఈడి లైట్స్ అనేవి ఫిట్ చేశారండి. దీనికి పవర్ సప్లై కావాలి. ఈ పవర్ సప్లై అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, రౌండ్గా ఉంది కదా, అందులోంచి పవర్ అనేది కనెక్ట్ చేశారు. సో ఈ విధంగా చుట్టూ ఫ్రేమ్ అనేది ఫిట్ చేసేసారు. ఇలా ఫిట్ చేసిన తర్వాత దీనికి సరిపడా మెజర్మెంట్స్తో పీఓపీతో ఒక డిజైన్ అయితే తయారు చేశారండి. దీంట్లో మనం ఓం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే స్వస్తిక్ కానీ వినాయకుడు కానీ మీకు నచ్చిన డిజైన్ అనేది చేయించుకోవచ్చు. ఇలా పీఓపీతో చేయించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది ఒక షీట్ అనేది స్టిక్ చేస్తారు. ఎల్లో కలర్ ఆ రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ అనేది ఫిట్ చేయించుకోవచ్చండి. మనం ఏ కలర్ షీట్ అయితే పెడతామో ఆ కలర్ షేడ్ అనేది మనకి బయట నుంచి వెలుగు వస్తుంది. ఇక్కడ చూసారా ఎల్లో కలర్ అనేది ఓం నుంచి ఎంత మంచిగా కనిపిస్తుందో. నాకైతే పూజా రూమ్కి ఎల్లోనే బాగుంటుంది అనిపించింది. ఫిట్ చేసే వాళ్ళు గ్రీన్ కూడా పెట్టించుకుంటున్నారు మేడం అని చెప్పారు, కానీ నాకు ఎల్లోనే మంచిగా అనిపించింది. ఈ ఎల్లో కలర్ షీట్ని స్క్రూ టైప్ మేకులు ఉంటాయి కదండి, సో దాంతో ఫిట్ చేసేసారు. ఈ పీఓపీ డిజైన్ కూడా పూజా రూమ్లో మనం ఫ్రేమ్ పెట్టారు కదండి, సో దాంట్లో స్క్రూ టైప్ మేకులతోనే ఫిట్ చేసేసారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా 4 మూలల్లో ఫిట్ చేసేసారు. ఫిట్ చేసిన తర్వాత మా పూజా రూమ్ అయితే ఈ విధంగా ఉందండి. లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే వావ్ అనాల్సిందే అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీకు అంటే పీఓపీ లైట్స్ ఆఫ్ చేసి చూపించాను దీపం వెలుగులో. అండ్ డోర్స్ వేసిన తర్వాత మనకి ఎల్ఈడి లైట్స్ అంటే పీఓపీ నుంచి ఇచ్చే ఎల్లో కలర్ షేడ్ అనేది పూజా రూమ్ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది అని డోర్స్ వేసి చూపించాను. అండ్ నైట్ టైంలో లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో అన్ని రకాలుగా మీకు చూపించాను. సో ఇది మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇది చేసుకోవచ్చండి. నార్మల్ పూజా రూమ్ని ఈ విధంగా డెకరేటివ్ పూజా రూమ్ కింద మార్చేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇలా ఫిట్ చేసుకోవచ్చు అని తెలుస్తుందని అయితే వీడియో చేయాలనిపించింది నాకు. అండ్ మీకు ఇక్కడ డోర్స్ కూడా మా డోర్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉండేవి. యాక్చువల్లీ పీఓపీ డోర్స్ పెట్టించారు. ఈ డోర్స్కి కలరింగ్ వేయడం కూడా చిన్న క్లిప్ తీసానండి, అది కూడా యాడ్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ వైట్ డోర్స్ ఏమవుతుందంటే దీపం వెలుగు కానీ అగరబత్తి పొగ కానీ పట్టేసి బ్లాక్గా అయిపోతుందండి. సో అందుకని అయితే కలర్ వేయించాము. ఫస్ట్ పూజా రూమ్ డోర్స్ ఈ విధంగా ఉండేవండి. ఇప్పుడు కలర్ స్ప్రే చేస్తున్నారండి. యాక్చువల్లీ కలర్ పెయింటింగ్ కన్నా స్ప్రే అనేది మంచి లుక్ వస్తుంది, గ్లాసీ లుక్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే స్ప్రే చేసిన తర్వాత గ్లాసీ లుక్ అనేది కూడా ఒక స్ప్రే చేశారు లాస్ట్లో. ఈ స్ప్రే చేస్తున్నంతసేపు నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఆ స్ప్రే చేస్తున్నప్పుడు ఆ వైట్ మధ్యలో వినాయకుడు అనేది ఎంత మంచిగా కనిపించాడో నాకైతే. ఆ గంటలు కానీ వినాయకుడు కానీ ఆ మధ్యలో వైట్ ఉండేసరికి వినాయకుడు చాలా హైలైట్ అయ్యాడు. నాకు చాలా బాగా కనిపించింది ఆ షేప్ అనేది. ఇలాంటి వర్క్ ఏమైనా చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అందులోని మనకు నచ్చిన పూజా రూమ్ అయితే ఇంకా అక్కడి నుంచి కదలాలనిపించదు. సో ఫైనల్లీ కలరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత షైనింగ్ కలరింగ్ అనేది వేస్తున్నారండి. ఇలాంటి ఒక షైనింగ్ కలర్ అనేది ఉంటుందని కూడా నాకు తెలియదండి. సో అందుకనే కొన్ని డోర్స్ అనేది చాలా షైనింగ్గా కనిపిస్తూ ఉంటాయి వార్నిష్ చేసినట్లుగా. సో సీక్రెట్ ఇదన్నమాట. ఫైనల్లీ మొత్తం కలర్ వేసిన తర్వాత డోర్స్ అయితే ఈ విధంగా ఉందండి. లోపల గంటల షేప్ వచ్చింది కదండి, దానికి కూడా మేము గంటలు ఫిట్ చేసేసుకున్నాము. ఈ గంటలు అనేవి మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి, అమెజాన్లో కూడా మనకి దొరుకుతాయి. నేను లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఈ గంటలు మనమే ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చండి. జస్ట్ లోపలికి ఇలా పుష్ చేసి గట్టిగా పుష్ చేసినట్లుగా చేసి తిప్పితే అది టైట్ అయిపోతుందండి. అంతే, గంటలు తగిలిచ్చేసుకోవడమే. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. మీరు కూడా మీ నార్మల్ పూజా రూమ్ని ఈ విధంగా డెకరేటివ్ పూజా రూమ్ కింద మార్చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.